అవినీతి ఎందెందు వెతికినా అందందు దర్శనమిచ్చే సర్వాంతర్యామిగా మారి చానాళ్లయింది. పనుల కోసం ప్రజల సొమ్ముని గుటకాయ స్వాహా చేస్తున్న విషపురుగుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు ఈ లిస్టులో మరో అవినీతి అనకొండ చేరిపోయింది. అవినీతికి ఆకలి ఎక్కువ అని విన్నాం, కానీ ఈ రేంజ్ ఆకలి ఉంటుందని ఇతగాడిని చూస్తేనే అర్థమవుతోంది. పేరు జీవన్ లాల్, వృత్తి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. కానీ ఆయన ఇన్కమ్ ని పెంచుకోవడం కోసం ఎత్తిన కమిషనర్ అవతారం ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. జీవన్ లాల్ బేరాలు, దందాలు, బినామీ ఆస్తులు చూస్తుంటే ఎవరైనా బిత్తరపోవాల్సిందే. మందిని ముంచే ఇతని తెలివితేటలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కొడుకే ఈ జీవన్ లాల్. ఇటీవలే ముంబైలో 70 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కాడి కేటుగాడు. ఇక ఇన్నాళ్లు ఇతగాడు చేసిన కలెక్షన్స్ చూసి సీబీఐ అధికారులే షాక్ అవుతున్నారు. ముంబైకి చెందిన ఎన్టీడబ్ల్యూ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 2.5 కోట్ల విలువైన ఫ్లాట్ ని లంచంగా తీసుకున్నాడు ఈ అవినీతి తిమింగలం. అంతేకాదు, ఖమ్మం జిల్లాకి చెందిన బినామీ దండేల్ వెంకటేశ్వర్ల పేరిట ఫ్లాట్లని రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ముంబైలోని మరో 2 సంస్థల నుంచి 35 లక్షల లంచం తీసుకున్నట్లు సీబీఐ తేల్చింది. ఈ సొమ్ముని హవాలా ద్వారా స్వీకరించినట్లు దర్యాప్తు బృందాలు ఆధారాలు సేకరించాయి. షాపూర్జీ పల్లోంచి నిర్మాణ సంస్థ టాక్సేషన్ ఫైల్ పెండింగ్ ని క్లియర్ చేసేందుకు 1.20 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు సీబీఐ దృష్టికి వచ్చింది. ఇక ఇద్దరు మధ్యవర్తుల ద్వారా 15 లక్షల లంచం తీసుకున్న జీవన్ లాల్ మరో 70 లక్షలు తీసుకుంటూ ఉండగా పక్కా ఆధారాలతో సీబీఐ అధికారులకి దొరికిపోయాడు. ఈ వ్యవహారంలో మొత్తం 15 మందిపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. లంచం ఇచ్చిన వారిని కూడా నిందితులుగా చేర్చారు. మొత్తంగా జీవన్ లాల్ అవినీతి లీల ఇప్పుడు యావత్ సివిల్ సర్వెంట్లకే మచ్చ తెస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, మొత్తంగా ఈ జీవన్ లాల్ వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈయన కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే జీవన్ లాల్ తన పరిధిలోకి వచ్చినటువంటి అప్పీళ్లన్నీ కూడా పరిష్కరించేందుకు ఒక మధ్యవర్తుల ద్వారా కూడా ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకుని వాటన్నింటినీ కూడా సెటిల్ చేసినట్టుగా కూడా సిబిఐ అధికారులు గుర్తించారు. పెద్ద ఎత్తున ఆయన మధ్యవర్తులను పెట్టుకొని చాలా వరకు చిన్న కంపెనీ కాదు, పెద్ద ప్రముఖ కంపెనీలుగా చెప్పుకున్నటువంటి షాపూర్జీ పల్లోంజీ లాంటి కంపెనీల వద్ద కూడా ఆయన భారీగా లంచాలు వసూలు చేసినట్టుగా కూడా సిబిఐ అధికారులు గుర్తించారు. ముంబైకి చెందినటువంటి సిడిఎన్ కంపెనీ ద్వారా దాదాపు 2.5 కోట్లు ఏవైతే ఇవన్నీ కూడా తనకు సంబంధించిన బినామీ వ్యక్తులుగా ఉన్నారో వారి పేర ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్లను జీవన్ లాల్ తన వద్ద ఉంచుకుంటున్నారు. సో ఇలా దాదాపు 4 మధ్యవర్తుల్ని గుర్తించారు. ఆ 4 బినామీల ద్వారా ఉన్నటువంటి ఆస్తుల్ని కూడా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడా ఆయన కూడబెట్టినట్టు గుర్తించారు. అహ్మదాబాద్, ఆ తర్వాత ముంబై, బెంగళూరు, ఆ తర్వాత తెలంగాణ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి మొత్తం అప్పీళ్ళన్నింటినీ కూడా ఆయన పరిష్కరించేటువంటి క్రమంలో వాటన్నిటిని లిటిగేట్ చేస్తూ వాటిని పరిష్కరించేటువంటి క్రమంలో ఆ ఫైల్స్ అన్ని పెండింగ్లో పెట్టడం ద్వారా వారిని అప్రోచ్ అయ్యి ఏదో రూపంలో ఆ సమస్యను పరిష్కరించేందుకు లంచాలు కూడా ఇవ్వడంతో కూడా ఆయన పెద్ద ఎత్తున ఆస్తుల్ని కూడా పెట్టినట్టు సిబిఐ అధికారులు గుర్తించారు. సో ఇప్పటివరకు ఆయన దీనికి సంబంధించి 4 ద్వారా ఎక్కడెక్కడ ఆస్తులు కూడా పెట్టారు. ఎందుకంటే ఆయన బినామీ పేరులోనే ఆయన 2004లో ఐఆర్ఎస్ అధికారి అయితే సో అప్పటి నుండి కూడా ఆయన అవినీతి ద్వారా పెద్ద ఎత్తున కోట్లు కూడబెట్టాడన్నటువంటి విషయాలు ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఈ ముఖ్యంగా బినామీల పేర్లతో ఉన్నటువంటి ప్రాపర్టీని అన్నింటినీ కూడా బయట తీసే పనిలో సిబిఐ అధికారులు ఉన్నారు. దీంతో పాటు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ పేరుతో కూడా పెద్ద ఎత్తున ప్రాపర్టీస్ని కూడబెట్టాడు. సో వీటిని కూడా చార్టెడ్ అకౌంటెంట్ పై కేసు నమోదు చేయడంతో పాటు ఆయన బినామీలుగా ఉన్నటువంటి సాయిరాము, ఆ తర్వాత గోపి, నరేంద్ర ఈ ముగ్గురిని కూడా ప్రస్తుతం సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి పేరు మీద ఎక్కడెక్కడ ప్రాపర్టీలు కూడా పెట్టాడు. దాదాపు 10 ఏళ్లుగా ఆయన అప్పీల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఇష్యూని కూడా కాంప్లికేట్ చేస్తూ వాటిని సెటిల్మెంట్ చేసుకోవడం ద్వారా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడా పెట్టారు. కాబట్టి ఎక్కడెక్కడ బినామీ పేర్లతో ఆస్తులు కూడా పెట్టారన్నటువంటి విషయాలపై కూడా సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయనను జీవన్ లాల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ మొత్తం బినామీలకు సంబంధించిన పాత్ర బయటపడడంతో ఇప్పుడు 4 సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కస్టడీలోకి తీసుకొని విచారించడం ద్వారా ఈ మొత్తం ఆయన ఎక్కడెక్కడ ప్రాపర్టీలు కూడా పెట్టారన్నటువంటి విషయాలన్నింటినీ కూడా సిబిఐ అధికారులు తదుపరి దర్యాప్తులో తేల్చనున్నారు. రైట్, థాంక్యూ రంజిత్.